హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ నేతి బీరకాయలతో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేతి బీరకాయలు చాలా మంచిది కదా, ఈ కార్తీక మాసంలో తినాలండి, చాలా మంచిది. చూడండి, నేను ఇక్కడ 1/2 kg నేతి బీరకాయలు తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఈ విధంగా కట్ చేసుకొని చేదు చూసుకోవాలండి, లేదంటే కర్రీ అంతా చేదుగా అయిపోతుంది. నేను ఇక్కడ పీల్ ఆఫ్ చేసుకుంటున్నానండి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా తాలింపు వేసుకుంటాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటానండి. మనకి కావాలంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి స్పైస్ కోసం. నేను దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మనం సాల్ట్ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes లిడ్ క్లోజ్ చేసి వేగనివ్వాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి నేతి బీరకాయల తాలూకా ముక్కలు, అవి యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఆ గ్రేవీ అనేది పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలండి. పీసెస్ మనకి చాలా సాఫ్ట్ అయిపోవాలి. మనం వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి. దీంట్లో నేతి బీరకాయల్లోని వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. చూడండి, చిక్కగా అయిపోయింది కదా. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది హోమ్ మేడ్ క్రీమ్ అండి. క్రీమ్ యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్రీమ్ వేసాక ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెష్ కొత్తిమీర కర్రీలో యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు కొత్తిమీరతో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి, నేను ఈ విధంగా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలండి.
మన నేతి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కర్రీ వేసి కలిపి తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కర్రీ టెక్స్చర్ అయితే చాలా బాగుందండి. అసలు మా పిల్లలు ఇష్టంగా తిన్నారండి. ఇంకా కావాలి అని అడిగారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.